జై శ్రీరామ్. హౌ ఆర్ యు ఆల్? ఎలా ఉన్నారండి అందరూ? నేను బాగున్నాను. మీ అందరూ కూడా బాగున్నారని, ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ మధ్య నేను కాకినాడ వెళ్ళానండి. జూలై ఫస్ట్ వీక్‌లో ఆల్మోస్ట్ థర్డ్ వీక్ వరకు అక్కడ ఉన్నాను. అప్పుడు నాకొక గుడి గురించి తెలిసిందండి. అది 9000 సంవత్సరాల క్రితం గుడిట. అటు సామర్లకోటకి, ఇటు పిఠాపురానికి గూడా దగ్గరగా పడుతుంది. కాకినాడ నుంచి ఆల్మోస్ట్ ఒక 30 కిలోమీటర్లనమాట. 7 శనివారముల శృంగార వల్లభుని దర్శనం 7 జన్మల పుణ్యఫలం. శ్రీ శృంగార వల్లభ స్వామి వారి దేవస్థానం. ఈ ఊరు పేరే మీరు వింటే ఆశ్చర్యపోతారు. తొలి తిరుపతి అనే ఊర్లో ఈ స్వామి 9000 సంవత్సరాల క్రితం స్వయంభూగా వెలిసేటండి. ఈ మధ్య థ్యాంక్స్ టు సోషల్ మీడియా, యూట్యూబ్ అండ్ మన ఇన్‌స్టాలో చాలామంది రీల్స్ పోస్ట్ చేస్తున్నారు. ఎక్కడెక్కడవో పురాతనమైన గుళ్ళవి అన్నీ కనుక్కొని, ఆ విధంగా నాకు తెలిసింది. తెలిసేటప్పటికి సరే ఇక్కడే ఉన్నాం కదా! వెళ్దామని మా వారిని అడగడం, మా వారేమో వాళ్ళ ఫ్రెండ్స్‌ని అడగడం. వాళ్ళేమో ఆల్రెడీ మేము వెళ్ళొచ్చాము ఒక 15 సంవత్సరాల క్రితం. చాలా పెద్ద ఆవరణలో పంట పొలాల మధ్యలో పెద్ద గుడి. పురాతనమైనది. చాలా చాలా బావుంటుంది ఈ గుడి. మేము కూడా వెళ్లి చాలా సంవత్సరాలయింది. సరే వెళ్దాం పదండి అనంటే, ఒక బుధవారం నాడు పొద్దున్నే బయలుదేరి వెళ్ళామనమాట. తీరా వెళ్ళేటప్పటికి మాకు గుడి చూస్తున్నామని సంతోషం ఉంది గానీ, వాళ్ళు మటుకు అయ్యో! ఆ పంట పొలాలన్నీ ఏమయ్యాయని కొంచెం ఇదయ్యారు. ఎందుకంటే అవన్నీ ఆక్యుపై అయిపోయినట్టున్నాయి. మొత్తం ఇళ్ళు, వాకిళ్ళు కట్టేసుకొని కొంత ఏరియాలోనే గుడుంది. ధ్వజస్తంభం చూశారు కదా! అండ్ ఈ కట్టడం ఇదంతా చూస్తేనే తెలుస్తుంది. ఇది చాలా చాలా పురాతనమైనదని. ఆ దూరంగా కనబడుతున్నది ఇప్పుడు లేటెస్ట్ డెవలప్‌మెంట్ అనుకోండి. ఎందుకంటే 7 శనివారాల పూజల కోసం చాలామంది భక్తులు శనివారం నాడు అసలు ఇసుకేస్తే రాలనంత జనం ఉంటారట. అందుకని క్యూ లైన్‌లు అవన్నీ అడిషనల్‌గా ఇప్పుడు కొత్తగా కట్టారు. ఆ రోజు శనివారం నాడు వచ్చిన వాళ్ళందరికీ భక్తులకి అన్నప్రసాదము గూడా ఉచితంగా ఏర్పాటు చేయబడుతుందనమాట అండి. మేమైతే రూ. 50 టికెట్ కూడా కాదు, ఉచితంగా వెళ్ళాము. ఎందుకంటే అసలు రష్ లేదు. ఇక్కడి వరకే వీడియో తీసుకొనిచ్చారండి. ఇంకా ముందుకి వీడియో షూట్ చేయడానికి వీల్లేదు. స్వయంభూగా వెలిసిన దేవుడు కాబట్టి మీరు వీడియో తీయొద్దు అని గట్టిగా చెప్పారు. సో, అందుకని ఇక్కడిక్కడే ఈ మాత్రమే నేను తీస్తున్నాను. ఒకవేళ ఏమైనా ఒక గ్లింప్స్ కనబడుతుందేమో అనుకున్నాం గానీ, అక్కడ పూజారి గారు వాళ్ళు అడ్డుండడంతోటి దేవుడు కనిపించలేదు. నేను మీకు వీడియో స్టార్టింగ్‌లో దేవుడి ఫోటో అయితే ఇచ్చాను. అది మనకి ఒక దగ్గర దొరికింది. సో, అక్కడ అలా దర్శనం చేసుకున్న తర్వాత గుడి ఆవరణ అంతా తిరుగుతున్నాము. ఇప్పుడొక అరెకరం మేర ఉంటుందనుకుంటా గుడి. అంతకన్నా లేదు. ఇటు మనం చూస్తున్నది ఇంకొక ద్వారం అన్నమాట గుడిది. ఈ గుడిలో ఇంకో స్పెషాలిటీ ఏంటంటే, ఇక్కడ బొటన బావి అని ఉంటుందండి. ఈ బొటన బావి విశిష్టత ఇక్కడ చదువుదాం మనం. స్వామివారి నాభి నుండి ఉద్భవించిన మహిమాన్విత బొటన బావి. సంతానం లేని దంపతులు ఆలయం వద్ద నూతి నీటితో స్నానం చేసిన సంతాన ప్రాప్తి లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వివాహం వంటి భక్తుల కోరికలు నెరవేరుతాయి. పవిత్రమైన ఈ బావిలో నీరు భక్తులు తీర్థం కింద కూడా స్వీకరిస్తారు అని ఉంది. సరే, ఈ నూతిలో ఒక తాబేలు కూడా ఉంది చూడండి. మీకు దగ్గర నుంచి చూపిస్తాను. సో, కూర్మావతారం కూడా ఇక్కడే ఉంది. ఆ గుడిలో జరిగిపోయిన ఇవన్నీ చూస్తుంటేనే తెలుస్తుంది ఎంత పురాతనమైనది అని. సో, ఆ నీటిలో మేము స్నానాలవి చేయలేదు. మేము ప్రిపేర్డ్‌గా వెళ్ళలేదు కాబట్టి తీర్థంగా సేవించి నేను ఇన్ పర్టిక్యులర్ నాకున్న కోరికలేవో చెప్పుకుని మళ్ళీ తీరితే మళ్ళీ వస్తాము అని పటిక బెల్లం మీకు సమర్పిస్తామని నేను మొక్కుకున్నాను. పటిక బెల్లం ఎందుకంటే ఈ శృంగార వల్లభుడికి పటిక బెల్లం చాలా ఇష్టమట. మేము దర్శనం అయిన తర్వాత కాసేపు అక్కడ కూర్చున్నామండి. కూర్చున్నప్పుడు చాలామంది భక్తులు వాళ్ళ కోరికలు తీరి పటిక బెల్లాలు పట్టుకుని వస్తున్నారనమాట. వాళ్ళందరినీ చూసాము. గుళ్ళో ప్రసాదంగా కూడా మాకు కూడా పటిక బెల్లమే ఇచ్చారు. తీర్థం ఇచ్చి దాంతోటి పటిక బెల్లం కొంచెం పెద్ద పెద్ద ముక్కలే ఇచ్చారనమాట అండి తినడానికి. ఇదిగో ఇక్కడ చూసారా ఇవన్నీ ఇలా కూర్చోడానికి ఎలా కట్టారు, ఎంత హైట్ ఉన్నాయో. పూర్వం మనుషులట చాలా ఎత్తుగా ఉండేవారటండి. 7 అడుగులు అలా ఉండేవారట. రాముడు కూడా 7 అడుగులు ఉంటాడనే మనం పురాణాల్లో అదే చదువుకున్నాము. సో, అందుకని అంతేసి హైట్ ఉండేవి. ఇప్పుడు మనకు క్రమేణా కొంచెం హైట్లు తగ్గాయనే చెప్పుకోవాలి. అవన్నీ చూస్తుంటే అబ్బా! ఎన్ని సంవత్సరాల క్రితం ఇదంతా కట్టిందో కదా అని కొంచెం చాలా ఆనందంగాను అది అనిపించింది. ఈ గుళ్ళు ఇంకా ఇలా ఉండడం కూడా మన అదృష్టం. మనం చూడగలిగామని కూడా ఫీల్ అయ్యామన్నమాట.
చాలా చాలా మనసుకి ప్రశాంతంగా చాలా హాయిగా అనిపించిందండి ఈ గుడికెళ్తే. అందులో ఆ పేరులోనే తిరుపతి అని ఉండడం వల్లేమో ఇంకా ఆనందంగా అనిపించింది. ఇదిగోండి నేనెప్పుడు చెప్పే మాటే మళ్ళీ చెప్తున్నా. ఎప్పుడు నేనే వీడియో తీస్తాను కదా! అందుకని నేను కనపట్టు. ఈసారి ఆవిడ ఉమాగారు ఉన్నారు గదా! ఆవిడని తీయమన్నాను. సో, ఇక్కడ గరుత్మంతుడనమాట. ఇక్కడ మనకు కనిపిస్తున్నది. ధ్వజస్తంభం దగ్గర ఇలాగ దశావతారాలు పెట్టారండి. సో, ఇవన్నీ కూడా తీద్దాము అని అనిపించి ఈయన పరశురాముడు అనుకుంటా. నేను ఎక్కడైనా తప్పు చెప్తే మటుకు ఏమనుకోవద్దు. ఆర్డర్‌లో నాకు దశావతారాలు తెలియవు. తెలియవని చెప్పడానికి బాధగా ఉంది గానీ మరేం చేస్తాం ఈసారైనా నేర్చుకోవాలి. కొన్ని ఉన్నాయి, కొన్ని లేవు అన్నట్టు అనిపించింది నాకు. గానీ వాళ్ళు పెట్టారు అంటే వాళ్ళు పెట్టింది కరెక్టే. ఇది మత్స్యావతారం, ఇది కూర్మావతారం ఇవి తెలుస్తున్నాయి ఆ కిందున్న వాటి బట్టి. ఇది హయగ్రీవా లేకపోతే వరాహస్వామో తెలీదు. సో, ఇలా మొత్తం 10 అయితే ఉన్నాయి. ఇదైతే వామనావతారం క్లియర్‌గా తెలుస్తుంది. సో, ఇలా అందరినీ గూడా ఇక్కడ ఇలా పెట్టడము చిన్న చిన్న విగ్రహ రూపంలో చాలా బావుంది అనిపించిందండి. ఎవరైనా కాకినాడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళైనా ఎవరైనా ఈ గుడికి వెళ్లి దర్శనం చేసుకోండి. చాలా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది మనకి మనసుకి. సో, ఇదండి ఈరోజు మా వీడియో. మీకు నచ్చిందనుకుంటా. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ Varahi World. Signing off for today folks. Jai Hind.